వెల్కమ్ టు పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్ మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో ఈ సెషన్లో మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి పార్ట్ బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లు అనేవి మనకి సుమారుగా 50 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. గత ప్రశ్నాపత్రాలు పరిశీలించినట్లయితే తెలుస్తుంది. సో మరి ఈ యొక్క 50 మార్కులకు గాను గరిష్ట మార్కులు సాధించడానికి మనం ఎటువంటి ప్రిపరేషన్ని డెవలప్ చేసుకున్నట్లయితే సో బెస్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ప్రధానంగా మీరు పరిశీలించినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఏమిటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం ఇచ్చాడండి. సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం. సరే ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే సో సిలబస్ అంటే ఒక అభ్యర్థిగా మనం విజయం చేకూర్చాలంటే సో తప్పనిసరిగా మన దగ్గర సిలబస్ అనేది ఉండాలి, అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉండాలి, అండ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలండి. సో ఇక్కడ స్టాండర్డ్ బుక్స్. సో ఈ 3 ఉన్నప్పుడే మనం ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ గమనించినట్లయితే సో విద్య మరియు మనోవిజ్ఞాన శాస్త్రం మధ్య సంబంధం అన్నాడు. అంటే మనం తప్పనిసరిగా ఎడ్యుకేషన్ గురించి చదవాలి, అదే విధముగా ఏదైతే సైకాలజీ ఉందో దీన్ని చదవాలి. ఒకప్పుడు సైకాలజీ అంటే మనసును అధ్యయనం చేస్తామన్నాం, మరొక సందర్భాలలో చేతనము అచేతనం అన్నాము, చివరిగా ఎలా అంటున్నాము ప్రవర్తన అంటున్నాము. అంటే ఇలా ఎందుకు చేంజెస్ వచ్చాయి? ఈ చేంజెస్ రావడంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు, అసలు ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనకెందుకు అనేది కంపారిటివ్ మోడ్లో చదువుకున్నాడు ఫస్ట్ విషయం. 2 దీని యొక్క పరిధి, ఇది ఏ ఏ అంశాలతో ఇంటర్లింకప్ అయి ఉంటుంది అనేది మనం ప్రధానంగా చూడాలండి. ఇది ఏ ఏ అంశాలతో ఉంటుంది అనేది కూడా మనం చూసినప్పుడే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ చివరిగా ఏమన్నాడు, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అన్నాడు. అధ్యయన పద్ధతులు అనేసరికి మనకి పరిశీలన పద్ధతి, అంతః పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అదేవిధముగా కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి అన్నమాట కేస్ స్టడీ. సో అదేవిధముగా ఇంటర్వ్యూ పరిపృచ్ఛ అంటాం తెలుగులో, ఇంటర్వ్యూ పరిపృచ్ఛ. సో వీటితో పాటుగా సంఘటన రచన పత్రావళి. సో అదేవిధంగా మనం గమనించినట్లయితే సో ఇంకా ఈ యొక్క క్యుములేటివ్ రికార్డు, సో ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియో రూబ్రిక్స్, సో అదేవిధముగా వైఖరి మాపనలు. సో వీటితో పాటుగా మనకి ఎడిషనల్కి ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ బోధనా పద్ధతులు ఇప్పుడు అధ్యయన పద్ధతులు ఇచ్చాడు. అంటే లాంగిట్యూడినల్ పద్ధతి అంటే ఏమిటి, క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటే సో ఇక్కడ మనకి కంపారిటివ్ మోడ్, ఈ రెండింటికి క్వైట్ ఆపోజిట్ అండి. సో ఇక్కడ లాంగిట్యూడినల్ వ్యక్తి అంటే ఒకే వ్యక్తిపై ఎక్కువ కాలము ప్రయోగాలు చేయడం, సో అది లాంగ్ దూరం నడుస్తుంది. క్రాస్ సెక్షన్ అంటే ఎక్కువ మంది వ్యక్తులపై తక్కువ కాలము. ఓకేనండి. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఇలాంటి డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే వాడు కాన్సెప్ట్ బేస్డ్గా సరి కానిది ఏది సరైనది ఏది అన్నా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ పరిశీలన పద్ధతికి అంతా పరిశీలన పద్ధతికి మధ్య సంబంధం ఉంటుంది, ప్రయోగ పద్ధతికి కేస్ స్టడీకి మధ్య సో చిన్న ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో పరిపుచ్చ సంఘటన రూబిక్స్ వైఖరి ఇవన్నీ కూడా ఇంటర్. సో వాటి మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్స్ తీసేసి వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, ఇక్కడ పరిశీలన పద్ధతిలో 2 వ్యక్తులు ఉంటారు, అంతా పరిశీలన పద్ధతిలో 1 వ్యక్తే ఉంటాడు. ప్రయోగ పద్ధతిలోనే 2 ఉంటారు, బట్ కేస్ స్టడీలో 2 ఉంటారు. ప్రయోగ పద్ధతిలో వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం, బట్ కేస్ స్టడీలో వాట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ ఈస్ ద సొల్యూషన్ 2 చెప్తాం. అంటే డిఫరెన్స్ చూడండి. సో ఇక్కడ రెండు ఒకేలా ఉంటాయి, బట్ వాటి యొక్క మెయిన్ ఇంట్రాక్ట్ ఆ యొక్క వ్యత్యాసం ఏంటో కనిపెట్టినట్లయితే సో మనం ఈజీగా అచీవ్ చేయగలం. దీని కొరకు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్ రూపంలోనే ఉంచుకోగలగాలి. సో టేబుల్ రూపంలో ఉంటేనే క్లారిటీ వస్తుంది, క్విక్ రివిజన్ అనేది అవుతుందండి. సో ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంటే. ఓకేనండి. సెకండ్ వన్ పెరుగుదల వికాసం. సో పెరుగుదలకు వికాసానికి పరిపక్వతకు మధ్య గల సంబంధం ఏమిటి, సో దాన్ని చూడాలి. పెరుగుదలపై వచ్చినటువంటి నిర్వచనాలు చూడాలి. అదేవిధంగా మీరు అభ్యసనం అనేది పెరుగుదలకు సంబంధించి ఇంకా మనం చూస్తే ఆ డెవలప్మెంట్ స్టేజెస్,
సో ఇక్కడ శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవనారంభ దశ, కౌమార దశ. సో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, వీటిపై ఎవరెవరు ప్రయోగాలు చేశారు, వీటి డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఈ దశలలో, సో ఇవన్నీ టేబుల్ ఫార్మాట్లోనే మనం చూడాలి. వీటికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలను కూడా మనం చదివినట్లయితే సో మార్క్స్ గెటిన్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఒక టాపిక్ అయితే, సో తరగతి గది బోధన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు, 4వ తరగతి అంటే ఇక్కడ మనకి ఏ దశకు వస్తాడు, ఉత్తర బాల్య దశకు చెందినవాడు. ఉత్తర బాల్య దశకు చెందినటువంటి పిల్లవాడు ఏ దశలో భాగంగా ఉంటాడు అంటే ముఠా దశలో భాగంగా ఉంటాడు. అంటే వాడు వాడి తల్లిదండ్రుల కంటే వాడి తోటి సహ విద్యార్థులతో గ్రూప్ గ్యాంగ్గా ఉన్నాడు అంటే అతడు ఏ దశలో ఉన్నట్టు, ఉత్తర బాల్య దశ. అంటే ఒక బాల్య దశ లేదా ఒక దశలో ఉన్నటువంటి పిల్లవాడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి, వాడు ఎందుకు పిల్లల్ని గౌరవించట్లేదు, తోటివారితో ఎందుకు తిరుగుతున్నాడంటే వాడి ప్రభావం కాదు, వాడి వయసు ప్రభావం, అది నీవు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనండి. అండ్ దెన్ సో థర్డ్ అభ్యసనం అండి, లెర్నింగ్ అనేది ఉంది మనకి. ఏమిటి సరే గమనించినట్లయితే మీరు అభ్యసనానికి సంబంధించి అభ్యసనంపై కారకాలు, పరిసర కారకాలు ఉంటాయి, జన్యు కారకాలు ఉంటాయి. పరిసర కారకాలు ఏమిటి, జన్యు కారకాలు ఏమిటి, పరిసరవాదులు ఎవరు, అదేవిధంగా అనువంశికవాదులు ఎవరు, ఈ యొక్క మెండల్ యొక్క నియమాలు ఏమిటి. సో ఇక్కడ మెండల్ మనకు 3 నియమాలు చెప్తాడనమాట. సో అదే విధముగా ఈ యొక్క బాహ్య కారకాలలో భాగంగా ఎలా ఉంటుంది, అంతర్గత కారకాలు అనేది అనువంశ కారకాలు ఏమిటి, ఇదంతా ఒకటైతే దీనిలో అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రవర్తనవాద సిద్ధాంతం, సంజ్ఞానాత్మక, వీటన్నిటికీ కూడా. సో ఇక్కడ ఎవరు ఈ సిద్ధాంతం వచ్చినప్పుడు ఎవరు కనిపెట్టారు, దీనిలో ఉపయోగపడుతున్నటువంటి ప్రయోగ వస్తువు ఏమిటి, ప్రధాన కారణం ఏమిటి, సో వీరికి ఎప్పుడైనా నోబెల్ బహుమతులు వచ్చాయా, వీరి యొక్క గ్రంథాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంచుకున్నట్లయితే సో ఈజీగా ఒకే పేపర్లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఒక్కసారిగా మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి. అండ్ దెన్ వైయక్తిక భేదాలు. సో వైయక్తిక భేదాల్లో ఎన్ని రకాలు, 2 రకాలుగా ఉంటాయి, ఇంటర్. సో అంతర్గత వ్యక్తిగత భేదాలు. సో వీటిలో మనకు అవసరం లేదు, కానీ ముఖ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే సో మూర్తిమత్వము, ఈ మూర్తిమత్వ అంశాలు ఏమిటి, మూర్తిమత్వం ఎన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనకి రూపగమ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు, లక్షణమ సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని ఎవరు ప్రపోజ్ చేశారు, వారి యొక్క ఆథర్స్, ఆ యొక్క గ్రంథాలు ఎవరు రచించారు, ఇవన్నీ చూడాలి. మరి వీటిని అధ్యయనం చేసేటప్పుడు ప్రక్షేపక, ప్రొజెక్టివ్, నాన్ ప్రొజెక్టివ్ ఆ యొక్క మెథడ్స్ ఉంటాయి. సో ప్రక్షేపక, అప్రక్షేపక అనే పద్ధతులు అనేవి ఉండడం జరుగుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి యొక్క ప్రధానంగా మీరు పరిశీలించినట్లయితే క్యాట్ అండ్ RIBT వీటి గురించి చూడాలి. ఇక్కడ ట్యాట్లో ఎన్ని రకాల, సో ఇక్కడ కార్డులు ఉంటాయి 30+1, క్యాట్లో ఎన్ని ఉంటాయి 10, సో RBTలో ఎన్ని ఉంటాయి, ఇలా మనం అంటే ప్రతిదీ కూడా. వీటితో పాటుగా మీరు గమనించినట్లయితే MMPI, సో అదేవిధంగా ఇలాంటి ఈ యొక్క ప్రొజెక్షన్స్ వాటిని కూడా ఐడెంటిఫై చేస్తూ వాటన్నిటి, వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ మెమోరీ ఏదండి, స్మృతి కారకాలు ఏమిటి, విస్మృతి కారకాలు ఏమిటి, స్మృతి పద్ధతులు ఏమిటి, విస్మృతి పద్ధతులు ఏమిటి, సో స్మృతి ఎంత శాతం ఉంటుంది, ఫస్ట్ 20 minutes ఎలా ఉంటుంది, సో 31 days తర్వాత ఎలా ఉంటుంది, సో అదంతా కూడా టేబుల్ ఫార్మేట్లో మనం చదవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ మనం చూడవలసిన దగ్గర సంఘర్షణ, కుంటనము, సర్దుబాటు, విస్మయోజనము, వీటన్నిటికీ కూడా ఆధారము రక్షక తంత్రాలు. సో ఈ డిఫెన్స్ మెకానిజం ఏదండి, డిఫెన్స్ మెకానిజం. సో ఈ డిఫెన్స్ మెకానిజం వల్ల బెనిఫిట్స్ ఏమిటి, సో ఈ డిఫెన్స్ మెకానిజాన్ని ఎవడు ఫైండ్ అవుట్ చేశాడు అనేది కూడా మనం ఈ యొక్క యూనిట్లో చూడాలి. అంటే ఇవన్నీ కూడా మీరు కూలంకుషంగా ఒక టేబుల్ ఫార్మేట్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. సో ఒకసారి మాత్రమే టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా ఒక కన్సెంట్ మెటీరియల్ తీసుకోవాలి. సెకండ్ టైం మీరు చూడాల్సిందల్లా ఒక షార్ట్ నోట్స్. ఏ పాయింట్ అయితే మీకు గుర్తుండట్లేదో దాన్ని ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్, నిమోనిక్స్ అంటాం మనం, సో కొండ గుర్తుల రూపంలో గుర్తుపెట్టేసుకొని ఉంచేసుకోవాలి, సంసర్గం చేసుకోవాలి. అండ్ దెన్ 5th టాపిక్ ఏమిటి అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ అండి, సాంకేతిక శాస్త్రం. సో ఇక్కడ సగటు అంటే ఏమిటి, మధ్యగతం అంటే ఏమిటి, బాహుళకం అంటే ఏమిటి, వీటి మధ్య సంబంధం ఏమిటి, ఒక ఫార్ములా రూపం ఐడెంటిఫై చేయాలి. సో వర్గీకృత, గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా, వర్గీకృత దత్తాంశము, అనవర్గీకృత దత్తాంశం అంటే ఏమిటి, వాటి మధ్య వ్యత్యాసాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచలన మాపనాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, సహసంబంధము, కోటి సహసంబంధానికి సంబంధించి సో
ఫార్ములా ఏమిటి, వాటి యొక్క పదాలు సో ఎలా అడుగుతూ ఉన్నాడు, వాటి యొక్క పదాలు అంటే ఇప్పుడు మనకి డి అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, ఇలా అడుగుతూ ఉంటాడు. ఎం అంటే ఏమిటి, ఏ అంటే ఏమిటి, ఎఫ్ అంటే ఏమిటి, F1 ఏంటి, F2 ఏంటని. సో వాటి యొక్క ఆ యొక్క అర్థాలు తెలుసుకోగలగాలి. ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకున్నట్లయితే సో ఈ స్టాటిస్టిక్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము, దీని యొక్క ఉపయోగాలు ఏమిటి, అసలు స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, స్టాటిస్టిక్స్ అంటే అర్థం ఏమిటి అంటే రాజ్యము. సో ఇక్కడ స్టాటిస్టా అంటే ఏమిటి, స్టాటిస్టిక్ అంటే ఏమిటి, స్టాటిస్టా అంటే ఏమిటి, ఇవి ఏ భాషా పదాలు అనేది కూడా సో మనకు కంప్లీట్గా సార్ ఒకటేనండి నేను చెప్పేది, మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అండ్ దెన్ మీరేం చేయాలంటే ప్రతి అంశాన్ని కూడా మ్యాక్సిమం టేబుల్ ఫార్మేట్లో మార్చాలి. అండ్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ఎవ్రీ 1 వీక్ అయినా దీన్ని రివిజన్ చేయాలి, ఈ షార్ట్ నోట్స్ని టేబుల్ ఫార్మేట్. ఓకే, మీకు ఫస్ట్ టైము ఈ షార్ట్ నోట్స్ అనేది ఒక 15 అవర్స్ టైం పట్టొచ్చండి, ఒప్పుకుంటాను. బట్ సెకండ్ టైం చదివేటప్పుడు ఇన్ని అవర్స్ పట్టదు. ఇదే కదా మనం చదివాం, పొదుపు గణన లేదా గుర్తింపు గణన దగ్గర పునరభ్యసన ప్రయత్నాలు మైనస్, అక్కడ మనం చదువుతాం కదా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు. సరే ఇక్కడ మనకు మొత్తము ఉప్పులు బై తప్పులు లేదా ఉప్పులు బై మొత్తం ఇంటూ 100 అలా చదవచ్చు మనం. సో ఇది అంటే ఇక్కడ ఏమవుతుందంటే సో చదువుతున్న కొలది ఏమవుతుంది, ఈజీ అయిపోతుంది. షార్ట్ నోట్ వల్ల బెనిఫిట్ ఏమిటంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువ టైంలో మనం గ్రాస్ప్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది అండి. ఇది సో మనకి మీరు ప్రధానముగా పార్ట్ బి సైకాలజీ యొక్క సో ప్లాన్ని స్ట్రాటజీని ఉపయోగిస్తారని అనుకుంటున్నామండి. వీటితో పాటుగా మీకు అందినటువంటి ఆలోచనతో మీకున్నటువంటి సమాచారం మేరకు సో బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ సాధించండి. ఈ జాబ్ క్యాలెండర్లో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.